అని చెప్పిన తర్వాత వీళ్ళ అన్నగారు మధ్యలో పెళ్లి చేసిన బ్రోకర్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫోన్లు చేసి, సో మీ బంధువు అయితే ఇట్లా చెప్తా ఉన్నారు, అమ్మాయి తండ్రి మీరు పిలిపిస్తే వచ్చి మాట్లాడుకొని సెటిల్ చేసుకొని వెళ్తారంట, మీరు పిలిపిస్తారా లేదా అని అయితే అడగడం జరుగుతుంది. ఈ బ్రోకర్ లంజా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ లంజా కొడుకులు ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వాలా, మీరు మధ్యలో ఉండి పెళ్లి చేసి ఇన్ని అబద్ధాలతో ఇన్ని మోసాలతో పెళ్లి చేసిన వాళ్ళు, సరే అండి మాట్లాడి పిలిపిస్తాము ఏదో ఒకటి చూసుకుందాము అని అయితే చెప్పాలా. వీళ్ళు ఏ విధంగా చెప్తారంటే, మాకు సైంటి సంబంధము, మాకు సంబంధమే లేదు, వాడెక్కడన్నా పోని వాళ్ళు ఎక్కడన్నా పోని మాకు సంబంధం లేదు, మేమే వాళ్ళతో మాట్లాడడం లేదు, మా బంధువులతో మాకు సంబంధమే లేదు, మీరు ఎక్కడన్నా సావండి అని అయితే ఈ బ్రోకర్ లంజా కొడుకులు చెప్పేశారు. ఇంకా తర్వాత కూడా చాలా రోజులు అయితే మధ్యస్థానికి పిలిపించడానికి చాలా మందితో అయితే మాట్లాడించడం జరుగుతుంది. వాళ్ళైతే చివరికి ఎక్కడికి రారు. సో ఈ అబ్బాయి కూడా కొన్నిసార్లు అయితే వీళ్ళ మామగారి ఫోన్లకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫోన్లకి అయితే ఫోన్లు చేస్తారు. వాళ్ళైతే లిఫ్ట్ చేయరు, ఎటువంటి రెస్పాన్స్ ఉండదు వాళ్ళ తరపు నుంచి. ఇంకా చివరికి ఎవరైతే స్టార్టింగ్ లో ఊరి పెద్ద మాట్లాడి ఉంటారో, సో వాళ్ళ పెద్ద కొడుకు చేత అయితే ఈ అబ్బాయి వాళ్ళ మామగారికి ఫోన్లు చేపిస్తారు అనమాట. సో ఆయన ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ సారి అయితే ఎత్తారు, ఇంకా రెండోసారి ఎత్తి సో ఎవరు ఏంటి అని అయితే గర్వంగా మాట్లాడడం జరుగుతుంది. సో ఇట్లుందండి, ఇంకా ఈ అబ్బాయి ఇక్కడికి రావడం జరిగింది, ఏదో మాట్లాడండి అని అయితే. సో మీరేం చెప్తారు, అమ్మాయి తండ్రి మీరే కదా, మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుందాము. సో మీ అమ్మాయి కాపురానికి పంపిస్తారా, లేకపోతే మీరు ఏదైనా తెంచుకుంటారా, మీరు మీ ఇష్ట ప్రకారం చేద్దాము, ఏదైనా కూడా అమ్మాయి తండ్రి ఇష్ట ప్రకారము. సో అమ్మాయి ఇష్ట ప్రకారం, అమ్మాయి తండ్రి ఇష్ట ప్రకారం మాట్లాడదాము, ఎప్పుడు వస్తారు, ఏదైనా మాట్లాడదామా అని చెప్తారు. సో వాళ్ళు ఇంకా చాలా గర్వంగా అన్నగారితో కూడా చాలా ఇదిగా మాట్లాడతారనమాట. సో మీ ఊరికి మధ్యస్థానికి వచ్చినప్పుడు మీ ఊర్లో ఏ పెద్ద మనిషి మమ్మల్ని పట్టించుకోలేదు, ఎన్ని రోజులు అని మేము ఉండేది అక్కడ, సో ఎవరు పట్టించుకోలేదు, మేము వచ్చి ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకున్నాము అని అయితే చాలా అబద్ధాలు చెప్తూ గర్వంగా మాట్లాడతారు. ఎందుకు పట్టించుకోలేదు ఏంటంటే, మీరు మా తండ్రి గారు చెప్పిన డేట్ వరకు మీరు ఉండలేదు, సో ఇన్ని రోజులు మీరు ఇదే చేసిన వాళ్ళు ఒక రోజు 2 రోజులు ఉండలేరా మీ అమ్మాయి జీవితం కోసం, ఎందుకు ఉండకుండా వెళ్ళిపోయి కావాలని మీరు ఎఫ్ఐఆర్ పెట్టారు అని అయితే, అది మా ఇష్టం అండి, మేము పెట్టుకుంటాము అని అయితే గర్వంగా ఇదిగా అబద్ధాలతో మాట్లాడతాడు.